ఎవళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా ఎవళ్ళ ముచ్చట్లు ఇన్నా ఇనకపోయినా కేసీఆర్ సార్ మాట్లాడుతున్నాడంటే మాత్రం పబ్లిక్ అంత చెవులు పెద్దగా చేసుకొని వింటుంటారు. మరి ఇక సార్ ముచ్చటగా అట్లుంటుంది. నడుమ నడుమ సామెతలు సురుకులు ఇంట్లో పెద్ద మనిషి మాట్లాడినట్టే ఉంటుంది అనుకో రాదుర్రి సార్ ముచ్చట. అందుకే సార్ ముచ్చట్లు బాగా పేరు మోసినాయి. సార్ మాట్లాడిన మాటలకు చాలా మంది చాలా తీర్ల వాడుకుంటుర్రు ఇప్పుడు. అయితే మంచికి వాడుకుంటే ఏమో గానీ చెడుకు వాడుకుంటేనే ఇగో గిట్ల కేసులు అయితే. సినిమాల డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద కారు పార్టీ వాళ్ళు కేసులు పెడతాండ్రు. అదే కేసీఆర్ సారు ముచ్చట్లను సినిమా పాటల వాడుకున్నాడు, అది కూడా తాగి తందాన పాట వాడే దాంట్లో వాడుకున్నారు అని మస్తు గరం అవుతున్నారు కారు పార్టీ వాళ్ళు. దినామో పోలీస్ స్టేషన్ల కేసులు పెడతాండ్రు. ఈసారి మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. బోడుప్పల్ కారు పార్టీ యువజన విభాగం లీడర్లు పోలీసు వాళ్లకు ఫిర్యాదయ్యిండ్రు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద చర్యలు తీసుకోవాలని కోరిండ్రు. అంతేకాదు ఎమ్మటే పాటలో ఉన్న కేసీఆర్ సార్ ముచ్చట్లు తీసేయకపోతే మీరు వెంబడే ఆ యొక్క కేసీఆర్ గారి పదాన్ని మీరు పాటల నుంచి తీయకుంటే మాత్రం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా మీ సినిమాని అడ్డుకుంటాం. ఇక్కడ మేము తెలంగాణ మేడ్చల్ జిల్లా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మస్తు జాగల్లా కేసులు పెట్టిండ్రు. సారు ముచ్చట్లు మంచిగా ఉంటాయని చెప్పి ఆడబడితే ఆడ వాడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తామంటే అస్సలు నడవదు అన్నట్టు కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇంతకీగా పాటలో ఏమున్నదయ్యా అని అంటే అదన్నట్టు సంగతి. ఓ దిక్కు తైతక్కలు తాగుడు అడ్డగోలు వేసమంతా కట్టి నడమ సారు ముచ్చటేంటికి పెట్టిండ్రు. గంత కావాల్సుకుంటే ఏం చేద్దామంటావు మరి అని సినిమా డైరెక్టరే అనేది ఉండే, ఇంకెవలతోనైనా అనిపించుకునేది ఉండే. ఎమ్మటే పాటలకేంచి సారు ముచ్చట తీసేయాలి, లేకపోతే సినిమానే ఆడనీయం అంటారు అభిమానులు కారు పార్టీ కార్యకర్తలు. అటు చూస్తేనేమో కేసులు పెడుతున్నా సరే సినిమా వాళ్ళు ఇప్పటిదాకా కుయ్యి అంటలేరు కాయి అంటలేరు. మరి లొల్లి ఎంత దాకపోతుందో, ఆ ముచ్చటను తీసేస్తారో తీసేయరో, ఆఖరికి ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి.